ఈరోజు మనము ఇంపార్టెంట్ విషయం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బొట్టు పెట్టుకోకూడదు అనే ఒక వివాదం ఇప్పుడు నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సో, ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీలు ఏమంటున్నాయంటే బొట్టు పెట్టుకోకూడదు. అంటే మన తాళిబొట్టు పెట్టుకోకూడదు. నాకు తెలిసి అయితే తాళిబొట్టు గురించి తీసేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన పర్టికులర్ లెన్స్ కార్ట్ అయితే నాకు తెలిసి అయితే వాళ్ళు హిందువులే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ పేర్లు చూస్తే మరి అలాంటప్పుడు ప్రతి ఇళ్లలో బోళ్ళంత మంది బయటకు వచ్చినారు కదా, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో బొట్లు పెట్టకుండా సరిగ్గా బట్టలు వేసుకోకుండా స్టేజీల మీదకి వచ్చి లేదు అంటే రకరకాల ఇన్స్టాలో మరి వీడియోలు పెడుతున్నారు. అప్పుడు ఎందుకు స్పందించలేదు? అయితే హరిత గారు, ఇప్పుడు మార్కెటింగ్ కోసం ఇలాంటి సాంప్రదాయాలను వాడుతున్నారు అని మీరు అంటారా? అయి ఉండొచ్చు తల్లి. నేను చెప్తున్నా కదా, నలుగురికి 4 రోజులు ఒక కొత్త టాపిక్ కావాలి. తల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి సనాతన ధర్మం మీద కానీ హిందూ ధర్మం మీద కానీ గౌరవం అయితే లేదు. హిందువులకి నిజమైన కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడట్లేదు. మేబీ అంటే వేరే కంపెనీల వాళ్ళు లెన్స్ కార్ట్ అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేక కూడా ఇలా చేసి ఉండొచ్చు కదా. అసలు ఆశ్చర్యపోవడం అవసరమే లేదు. అట్లాంటివి కూడా అద్భుతంగా జరుగుతాయి మన దగ్గర. సో ఇప్పుడు నేనున్నాను నాన్న. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈరోజు మనము ఇంపార్టెంట్ విషయం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటంటే మన భారతదేశము అనేది ఆచారాలకి సాంప్రదాయాలకి ప్రతీక కదా. సో ఇప్పుడున్న ఉద్యోగాల్లో కొత్తగా అంటే ఏమంటున్నారంటే, ముందుగా చెప్పాలనుకుంటే లెన్స్ కార్ట్ వివాదం గురించి మనం చర్చించుకుందాం. అందులో బొట్టు పెట్టుకోకూడదు అనే ఒక వివాదం ఇప్పుడు నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. సో ఈ అంశం మీద మనం ఈరోజు మాట్లాడదాం. ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్, తను వచ్చేసి హరిత గోగినేని గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. హరిత గారు, ఇప్పుడు చూసుకుంటే మన భారతదేశం అనేది మన ఆచారాలకి సాంప్రదాయాలకి మన కట్టు బొట్టుకి ప్రతీక. సో ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీలు ఏమంటున్నాయంటే బొట్టు పెట్టుకోకూడదు, అంటే మన తాళిబొట్టు పెట్టుకోకూడదు, అలాంటివి రూల్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఉద్యోగులకు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి అసలు? అంటే ఒక వ్యవస్థ నడిపే వాళ్ళు వాళ్ళ వ్యవస్థ వాళ్ళ ఆపరేషన్స్ బట్టి వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ బట్టి ఎలాంటి రూల్స్ ఉండాలి ఉండకూడదు అనేది నిర్ణయించుకోవటం వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. రైట్. కానీ అవి హ్యాస్ టు బి అలైన్, అంటే లీగల్లీ కానీ మనకి మోరల్లీ కానీ అలైన్ అయ్యి ఉండాలి. నాకు తెలిసి అయితే తాళిబొట్టు గురించి తీసేయాలి అని అయితే మ్యాక్సిమం మనకి ఎక్కడా ఉండదు. చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్లో కొన్ని స్కాన్స్లోనే తీయాల్సి వచ్చే పరిస్థితి వస్తున్నప్పుడే మన దగ్గర చాలా రేర్గా తీస్తారు. ఒక కంపెనీలో తీయాలా అనేది నాకు తెలీదు. డిపెండ్స్ ఆన్ ద వర్క్ బట్టి ఉండొచ్చు. కొన్ని సెన్సిటివ్ ఉంటాయి అమ్మా మనం చేసే ప్రదేశం బట్టి. ఇప్పుడు సపోజ్గా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మొత్తము క్యాప్స్, ఆఫ్రాన్స్, చేతికి గ్లౌజెస్, ఇట్లాగా కొన్ని సెన్సిటివ్ థింగ్స్ కాబట్టి అక్కడ ఏది కొన్ని అలౌ చేయరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు నాన్న, వాళ్ళు వైద్య వృత్తిలో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కూడా మరి ఆపరేషన్ థియేటర్కి దే హ్యావ్ టు టేక్ అవుట్ ఎవ్రీథింగ్ కదా. సో అక్కడ సాంప్రదాయాన్ని కించపరుస్తున్నట్లు కాదు, ఆ వృత్తికి దానికి కావాల్సిన దానికి గౌరవిస్తున్నట్లు. అలాగా ఏ కంపెనీ ఎలాంటి రూల్స్ పెట్టారు, అది నెసెసిటీయా లేదా అనేది అధ్యయనం చేయాలి. రెండోది, అలాంటి చోట పనిచేయాలా లేదా అనే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా చూసుకొని వెళ్ళాలి. ఒకళ్ళు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు దాని న్యాయ పోరాటం చేస్తారా లేదా అక్కడ ఎందుకు లేని వదిలేసి వేరే చోటకి వెళ్తారా అనేది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని నేను నమ్ముతాను. ఓకే. అయితే దీన్ని మనము 2 విధాలుగా చూస్తాం అనమాట. అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే దీన్ని సమానత్వం కిందికి తీసుకొస్తున్నారు. కొంతమంది ఏమో అసమానత్వం కిందికి. సమానత్వం ఎలా అంటే, సో అందరూ బొట్టు అనేది తీసేస్తే అందరూ సమానంగా కనిపించాలని, ఈవెన్ హిజాబ్ కూడా తీసేయమని అన్నారు. సో ఎందుకంటే సెపరేట్గా కనిపించకుండా. కానీ ఇది వచ్చేసి ఆచారాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేసి ఒక వివాదం అయితే నడుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి అంటే, ఏదైతే మేనేజ్మెంట్ కి ఒక మంచిగా ఒక అర్జీ పెట్టుకొని అడిగి చేసుకోవచ్చు, లేదా అక్కడ మానేయచ్చు. నేను చెప్తున్నాను తల్లి, ఒక వృత్తి వ్యాపారం నిర్ణయించే హక్కు ఆ సంస్థాపకులకి ఉంటది. ఓకే. అందులో పనిచేయాలా లేదా అనేది అక్కడ పనిచేసే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన పర్టికులర్ లెన్స్ కార్ట్ అయితే నాకు తెలిసి అయితే వాళ్ళు హిందువులే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ పేర్లు చూస్తే మరి కదా, వాళ్ళు అట్లాంటి రూల్స్ పెట్టారంటే వాళ్ళు
అంటే నమ్మి పెట్టారా లేదా వాళ్ళ పనికి ఏమైనా ఇబ్బంది అయి పెట్టారా అనేది మనకి ఇంటర్నల్గా తెలీదు. ఇక్కడ ఒక సంస్థ గురించి మనం మాట్లాడొద్దు. రెండోది, పార్షియాలిటీ అనేది ఎప్పుడు చూపించకూడదు. ఒక ప్లేస్లో ఎప్పుడు పార్షియాలిటీ చూపించకూడదు. అందరూ ఒకేలాగా ఉండాలి అనేది తప్పలేదు. ఇంకా సాంప్రదాయాలకు వస్తే, ఇప్పుడు సోకాళ్ళు నువ్వు అన్న మాట్లాడే వాళ్ళందరూ ఇళ్లలో వాళ్ళందరూ సాంప్రదాయాలు పాటిస్తున్నారంటావా? సాంప్రదాయాలు పాటిస్తున్నారా అనేది మనం కూడా ప్రశ్నించుకోవాలమ్మా. ఎందుకంటే నేను చాలా అంటే వెరీ స్ట్రాంగ్ హిందూ ధర్మాన్ని పాటించి, హిందూ ధర్మాన్ని అంటే మన సనాతన ధర్మాన్ని మాత్రమే ఫాలో అమ్మాయిగా నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది ఇళ్లలో ఈరోజు పిల్లలు బొట్లు పెట్టుకున్నారా లేదా, బట్టలు వేసుకున్నారా లేదా ఎంతమంది చూస్తున్నారమ్మా? చూడట్లేదు కదా. ఈ రోజు ఎవరో కంపెనీలో ఒక వీడియో పెడితే రియాక్ట్ అవుతున్నారే, మరి అలాంటప్పుడు ప్రతి ఇళ్లలో బోళ్ళంత మంది బయటకు వచ్చినారు కదా. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో బొట్లు పెట్టకుండా, సరిగ్గా బట్టలు వేసుకోకుండా స్టేజీల మీదకి వచ్చి, లేదు అంటే రకరకాల ఇన్స్టాలో మరి వీడియోలు పెడుతున్నారు. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎగ్జాక్ట్లీ. ఒక వ్యవస్థ 100 మందికి ఉపాధి కలిగించే వ్యవస్థ మీద బురద చల్లటం ఏంటి? అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకోరు నాన్న, అర్థం చేసుకోరు, మాట్లాడేస్తారు. మన వాళ్ళకి మాట్లాడటం మాత్రమే కావాలి. అదేనా మాట్లాడే వాళ్ళందరిలో అందరు సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు నువ్వు ఉన్నావు లేదా నేనున్నా, నేను ఎవరన్నా పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, సరిగ్గా బట్ట కట్టుకోలేదు అంటే మాట్లాడే హక్కు నాకుంది. ఎందుకు? నేను బొట్టు పెట్టుకుంటా, బట్ట సరిగ్గా కట్టుకుంటా కాబట్టి మనం వేరే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంది. ఎవరికి ప్రశ్నిస్తున్నారు అసలు? ఫస్ట్ వాళ్ళకి హక్కు ఉందా అనేది నాకు కొంచెం క్యూరియాసిటీగా అడుగుతున్నాను. కరెక్ట్. అమ్మా, ఇంకా మన ప్రపంచంలో బోలెని సమస్యలు ఉన్నాయి, మన దేశంలోనే బోలెని సమస్యలు ఉన్నాయి. సిస్టంలో చూసుకో, ఆడపిల్లకి చూసుకో, చాలా సమస్య. ఆడపిల్లలకి చాలా సమస్యలు ఉన్నాయి. సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. ఏంటి ఎన్నో కేసులు, ఎన్నో రేపులు అవన్నీ జరుగుతుంటే వీటి గురించి మాట్లాడుకోకుండా వాళ్ళు ఏదో బొట్టు పెట్టుకోవద్దన్నారు. నిజంగా అంత మీరు సంఘ సంస్కర్తలు అయితే మిగతా పనులు కూడా చేయండి. ఆడవాళ్ళ కంటే మించిన పెద్ద పనులు ఏమున్నాయి? మాకు ఆడవాళ్ళ సేఫ్టీ కంటే మించిన పెద్ద పనులు ఏమున్నాయి? ఎవరు పట్టించుకున్నారు? ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ ఉన్నారు. ఓకే, మన మోడీకి తప్ప. సో అందరికీ పిల్లలు ఉన్నారు. ఇలా బయట కనీసం ఒక సంస్థని క్రియేట్ చేయండి. ఆడపిల్లలు సరిగ్గా స్వేచ్ఛగా తిరిగి ఒక సంస్థని క్రియేట్ చేయండి. ఇబ్బంది పడకుండా అబ్యూస్ లేని సంస్థ క్రియేట్ చేయండి. దాని గురించి కాకుండా ఎవరో సంస్థ పెట్టుకొని వాళ్ళు బాగుపడి 10 మందికో 20 మందికో ఉద్యోగం ఇస్తే, వాళ్ళెవరో బొట్టు పెడితే వాళ్ళ పేరు తీసుకొచ్చి చేయటం అనేది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు. కానీ సాంప్రదాయాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డెఫినెట్ గా అర్హత ఉండాలమ్మా. అంటే బొట్టు పెట్టుకొని తప్పులు చేస్తే తప్పులేదా? కరెక్ట్, మీరు అనేది 100% కరెక్ట్. ఆ అమ్మాయికి బొట్టు పెట్టుకోవద్దన్నా అక్కడ గౌరవంగా చూసుకున్నారు లేదో చూడండి. ఆడపిల్ల కనీసం ఆ కంపెనీకి వెళ్ళి తిరిగి స్వేచ్ఛగా ఆమెకి రక్షణ చూడండి. అది చూడండి. లేదంటే ఇదేముంది, ఇది పర్సనల్ తల్లి, ఏమీ తప్పేం కాదు. అదే చెప్తున్నాను, డాక్టర్ కి మించిన వాళ్ళు వీళ్ళందరూ అంటున్నా నేను. ఒక వైద్య రంగంలోనే ఇవన్నీ తీసినప్పుడు మిగతా రంగాలు ఎందుకు తప్పు అని అడుగుతున్నాను. తీసినంత మాత్రం సంప్రదాయాన్ని విడనాటేం కాదమ్మా. కాదు, మనసులో ఉండాలి. గౌరవించండి, మన సంప్రదాయాలను గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి. కానీ నలుగురిలో అవహేళన కానీ అవమానం కానీ పొందొద్దు. ఇట్లాంటి అనవసరమైన టాపిక్స్ మాట్లాడనేది నా పర్సనల్గా అయితే చెప్పగలను. అయితే హరిత గారు, ఇప్పుడు మార్కెటింగ్ కోసం ఇలాంటి సాంప్రదాయాలను వాడుతున్నారు అని మీరు అంటారా? అయ్యుండొచ్చు తల్లి. చెప్తున్నా కదా, నలుగురికి 4 రోజులు ఒక కొత్త టాపిక్ కావాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టాపిక్ కావాలి. మేబీ అంటే వేరే కంపెనీల వాళ్ళు లెన్స్ కార్ట్ అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేక కూడా ఇలా చేసి ఉండొచ్చు కదా. అసలు ఆశ్చర్యపోవడం అవసరమే లేదు. అట్లాంటివి కూడా అద్భుతంగా జరుగుతాయి మన దగ్గర. సో ఇప్పుడు నేనున్నాను నాన్న, నేను చాలా ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ని. నేను నా స్థాయిలో నేను చెప్పేసుకుని వెళ్తా ఉంటాను. నన్ను చూసి వారో లేని వాళ్ళు కూడా బోలంత మంది కమెంట్లో పెట్టొచ్చు, లేదా ఎక్కడొకటి నన్ను దూషిస్తూ ఉంటారు కదా. చిన్న వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతాయి. మన ఆఫీసుల్లో చిన్న పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు యాంకర్గా మీరు ఎదగాలన్నా కూడా బోలేని పాలిటిక్స్ ఉంటాయి. అలాంటిది అంత పెద్ద సంస్థ మీద రాకుండా ఉంటుందంటే పెద్ద విషయం కాదు. ఏదో వచ్చిందని అవకాశంగా తీసుకొని దాన్ని పెద్దది కూడా చేయొచ్చు. నేనేమంటున్నాను అంటే, సాంప్రదాయాల్ని ఉల్లంఘించేలాగా మేబీ కంపెనీ వాళ్ళు కూడా పెట్టకూడదు. కొన్ని మేబీ చిన్నది పెట్టుకోండి అని చెప్పొచ్చు. బట్ కానీ ఆ బొట్టు తీసేస్తేనే వాళ్ళకి ఏదో అయిపోతుంది, లేదు అంటే ఇంకోటి కాదు కదా. నేనేమన్నానంటే ఫస్టే ఒక క్లారిటీగా, మా సంస్థలో ఈ రూల్స్ ఉన్నాయి, మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే లేదు. సో ఇష్టం ఉంటేనే వాళ్ళు జాయిన్ అవుతారు ఉద్యోగులు ఎవరైనా, కానీ ఇష్టం లేకుంటే మానేస్తారు. సో అది వాళ్ళ అభిప్రాయం మీద వేసేసేయాలి, అంతేకాని మళ్ళీ ఇంకా కంపెనీని లాగుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా. నాకు ఆశ్చర్యం ఏంటంటేనమ్మా, ఇప్పుడు మొన్న మనం హిందువులకి మత మార్పిడి జరిగినప్పుడు కానీ, బన్నులు కేసుల్లో కానీ, మీ యాంకర్లు కానీ, కొంతమంది చాలా మీడియా వాళ్ళు ఏమంటారు, జర్నలిస్టులు, వీళ్ళందరూ చాలా హుషారుగా మాట్లాడినవి ఉన్నాయి అనమాట. మరి బొట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక కంపెనీ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. తల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ గౌరవం అయితే లేదు.
హిందువులకి నిజమైన కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడట్లేదు. చాలా జరుగుతున్నాయి. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకునేది. దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటది అనేదైతే నా ఉద్దేశం. మనకి జనాలకు కూడా ఎట్లాగంటే ఒక హాట్ టాపిక్, అబ్బా అప్పుడు లెన్స్ కట్ని తిడుతున్నారు లేదా వాళ్ళ మీద బురద జల్లుతున్నారంటే అదొక ఆనందం. ఒక కాంట్రవర్షియల్ కావాలి. ఏదో ఒకటి అంటే ఎవరికన్నా ఏదన్నా జరుగుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చే ఉత్సాహత ఎక్కువగా ఉంటదన్నమాట. సో నేను కూడా ఏమంటానంటే ప్రజలను కూడా కొంచెం ఆలోచించమంటాను. ఆలోచించి ట్రోల్ చేయాలి. ఇప్పుడు అంతే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఒక్కొక్క ట్రోలింగ్ ఎక్కడో నుంచి ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. అవును. అది కొన్ని రోజులు అట్లా భూమిలో ఉంటుంది, మళ్ళీ అవునవును. పోతుంది. దీనివల్ల వాళ్ళకి బిజినెస్ కూడా పెరుగుతుంది. Okay. తెలియని వాళ్ళందరూ కూడా లెన్స్ కట్ అంటే తెలుస్తుంది. ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ ఆల్సో గుడ్. Okay. దానివల్ల బిజినెస్ పడిద్దని నేనేం అనుకోను. అంటారు చాలా మంది మేబీ బాయ్ కాట్ లెన్స్ కాట్ అని కూడా అనొచ్చు. అవును. బట్ ఇట్స్ ఓకే. ఆయన నిజంగా ఇప్పుడు బాయ్ కాట్ అయినా బతకగలలే. కాబట్టి దాంట్లో పనిచేసే ఉద్యోగుల సంగతి ఏంది? అవును. వాళ్ళకు అంతమంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు మరి? ఉమ్. వాళ్ళైతే ఈ పాటికి స్టేబుల్ అయిపోయి ఉంటారు కదా, వెల్ సెటిల్డ్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు. అవును. వాళ్ళ ప్రొఫైల్స్ తీసి చూడ మనం ఎలా ఉండుంటాయో. ఉమ్. మరి అందులో ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆ సిస్టాన్ని అలా చెయ్యొద్దు అని చెప్పాలా, లేదంటే ఆ కంపెనీనే మూసేసి వాళ్ళు కొనకుండా ఉండాలని మూసేసి చెప్పాలా? వాళ్ళకు ఉన్న ఉద్యోగులు కూడా అది మన పోయేలాగా ధర్మం కాదు కదా. కాదు. అది మన ధర్మం కాదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆధారపడి ఉంటాయి వాళ్ళ ఉద్యోగాల మన మీద. ధర్మంలో అలా చెప్పలేదు. మనల్ని అట్లా దూషించాలి, ఇట్లా ఎత్తి పొడవాలి, ఇట్లా చేయాలి నలుగురు, అలా అలాంటి మన ధర్మం చెప్పట్లేదు తల్లి. అయితే ధర్మం గురించి సరిగ్గా తెలియని వారే, అంటే సగం తెలిసి సగం తెలియని వాళ్ళే ఇలాంటి మాటలు సృష్టిస్తారా? అంతే కదా తల్లి, చెప్పా కదా. ఏమంటారు, పైశాచికత్వం ఇదంతా. ఉమ్. ఒకవేళ సీరియస్ ప్రాబ్లం నాకైతే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అని నేనైతే అనుకోవట్లా. అంతకంటే చాలా సీరియస్ ఇష్యూ హిందువుల్లో జరుగుతున్నాయి. నాకు తెలిసి చెప్పా కదా తల్లి, మత మార్పుల కంటే పెద్ద ఇష్యూ అయితే నేనైతే దీన్ని అనుకోవట్లేదు. ఆ అమ్మాయిలకి జరిగే వాటి కంటే ఇది పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. నా దృష్టిలో అసలు ఇది మాట్లాడే ఇష్యూ అని నేను అనుకోవట్లా. వాస్తవంగా జెన్యున్ గా చెప్తున్నా. ఈ విషయం గురించి ఎవరు అక్కడ ఇబ్బంది పడ్డారో వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ కుటుంబాలకు అధికారం ఉంది. లేదా అక్కడ ఏరియాలో ఉన్న నాయకులు కానీ వాళ్ళు కానీ ఇంకెవరన్నా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడే అధికారం ఉంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు మాట్లాడే అంత పెద్ద ఇష్యూ అని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. అయితే ఇలాంటి వివాదాలు, ఇలాంటి ట్రోలింగ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమైనా మార్పు అవసరం అంటారా? ఏముందిరా, ఈ నెట్వర్క్లన్నీ బంద్ చేసేసేసి సోషల్ మీడియాలన్నీ ఆపేస్తే అన్ని ప్రశాంతంగా ఉంటాయి. సో ఇది ఆపలేము తల్లి, మనం ఎట్లాగే ఇది ఆపలేం. వీళ్ళు మనకేమంటారు, మన థింకింగ్ మారాలి. ఈ 5Gలు 6Gలు ఈ ఆఫర్లు ఈ ప్యాకింగ్లు ఇవన్నీ వచ్చినంత సేపు సోషల్ మీడియా ఉన్నంత వరకు మనం ఏం ఆపలేం. బట్ సెల్ఫ్ గా ఇది మనకి పనికొచ్చేదా లేదా, ఉపయోగపడేదా కాదా అనేది చూసుకొని దేని మీద ఎంత సమయం వెచ్చించాలి అని ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని దాని గురించి అవగాహన పెంచుకోవాలి తప్ప ఇది అంటే ఓవరాల్ గా మార్చేది కాదు నాన్న. ఒక ఇండివిజువల్ నుంచి మొదలయ్యి అలాగా మల్టిపుల్ గా సమాజం మారేదానికి అవకాశం ఉంటది. సో దయచేసి నేనేమంటున్నాను అంటే మన ధర్మం మీద గౌరవం ఉంటే ఇంకా చాలా పనులు చేద్దాం. నా దగ్గరికి రండి, నేను చెప్తా. ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసేటివి, చాలా ఉన్నాయి. సో ఇదేం అంత పెద్ద ప్రాబ్లం కాదు అంటారు మీరు? కాదు, నాకు తెలిసైతే అసలు కానే కాదు. ఒక ఆడపిల్ల అబ్యూస్ అయినది ఏదన్నా ఉందా, ఒక ఆడపిల్లని ఏదన్నా కొట్టారా, దాని గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వరకట్నాలు ఉన్నాయి, అసలు హత్యలు ఉన్నాయి, ఏమేమో. దాని బొట్టు గురించి అంటే నేను మాట్లాడను, దట్ ఈస్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేదు తల్లి, నీ సాంప్రదాయం అనుకో. నేను మనిషిగా నేను గౌరవిస్తా. నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోతే ఏంటి, నీ వృత్తి నువ్వు చేస్తున్నావు, వాళ్ళకి అన్యాయం చేయట్లేదు. ఇంకా నిన్ను 100% నేను గౌరవిస్తా. బొట్టు పెట్టుకొని దూషిస్తారు, పిచ్చిగా మాట్లాడతారు, తప్పులు చేస్తారు, నేను గౌరవించను. వాళ్ళు హిందూ అయినా నేను గౌరవించను, గొప్ప వాళ్ళు ముస్లిం అయినా నేను గౌరవిస్తాను. సో నేనేమంటున్నాను, ఎవరి మతం వాళ్ళు గౌరవించుకుందాం, ఒకరిని దూషించుకోవద్దు. కానీ హిందూ మతంలో ఏదైతే యూనిటీ లేదో అది ఉంటే మంచిది వేరే మతాల్లాగా అనేది నా ఫీలింగ్. మనం చాలా వెనకబడి ఉన్నాం, మళ్ళీ మనకి చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకున్నారండి. ఇది ఎందుకు అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దేశంలో. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించాలి మనం, పైగా మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవడం మన బాధ్యత. సో ఇలాంటి సమాజంలో దాని గురించి ఇంకా చిన్నపిల్లలకు తెలియని విషయాలు చెప్పి, ఇంకా చిన్నపిల్లలకి అంటే ఇప్పుడున్న యూత్కి సనాతన ధర్మం గురించి చాలా మందికి తెలియదు, వాళ్ళకి తెలియజేయాలి. అండ్ మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా వాళ్ళకి నేర్పించాలి. కానీ చిన్న చిన్న పాయింట్స్ తీసుకొచ్చి ఆ టైం వేస్ట్ మాటలు ఇవన్నీ అనవసరం అంటారు మీరు. సో చాలా బాగా చెప్పారండి, చాలా చాలా ధన్యవాదాలు. మీ టైం మాకు వెచ్చించారు, వాల్యుబుల్ మీ మాటలు మాకు చాలా అవసరం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
సో చూసారు కదా, హరిత గోగినేని గారు మనకి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఇప్పుడున్న వివాదాలు ఏవైతే ట్రోలింగ్ జరుగుతోందో లెన్స్ కార్ట్ గురించి గాని, ఆ వివాదం గురించి వివరంగా చెప్పారనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి సాల్వ్ చేసుకోవడానికి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ మీద మనం కాన్సంట్రేట్ చేద్దాం కానీ, ఇవి చాలా చిన్న విషయం అనేసి హరిత గారన్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.